ఆయన జిల్లా పరిపాలనాధికారి, ప్రభుత్వ యంత్రాంగాన్ని సమన్వయం చేసే ఉన్నతాధికారి. ఒక్క మాటలో చెప్పాలంటే జిల్లాకు బాస్. అంత ముఖ్యమైన అధికారి తీరు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారిందిట. యాదృచ్ఛికంగా జరుగుతున్నాయో కావాలనే చేస్తున్నారో తెలియదు కానీ వరుస ఘటనలతో ఆయన వివాదాస్పదం అవుతున్నారు. అటు ప్రతిపక్ష నేతలను, ఇటు అధికార పార్టీ ప్రజా ప్రతినిధులను డోంట్ కేర్ అంటున్నారు. ఇంతకీ ఎవరా అధికారి? ఏ జిల్లాలోది పరిస్థితి? పేరు సందీప్ కుమార్ ఝా. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్. రూల్స్ అంటే రూల్సే, వాళ్ళు వీళ్ళని తేడా లేకుండా ముక్కుసూటిగా వ్యవహరిస్తారని ఆయనకు మొదట్నుంచి పేరుంది. ఎవరికీ మినహాయింపులు లేవనట్లే ఉంటుందట ఆయన వ్యవహారం. కానీ పదే పదే వివాదాలతో ఆయన తీరిప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇటీవల జరిగిన ప్రజాపాలనా దినోత్సవం సందర్భంగా వేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్కు సరైన గౌరవం ఇవ్వకపోవడం, ప్రోటోకాల్ పాటించకపోవడం చర్చకు దారితీసింది. జాతీయ జెండా ఆవిష్కరణ సమయానికి రాకుండా, జాతీయ గీతం ఆలపించడానికి రాకుండా కలెక్టర్ వ్యవహరించిన తీరుపై చర్చ జరిగింది. కలెక్టర్ అధ్యక్షతన జరగాల్సిన వేడుకలకు కలెక్టరే సమయానికి రాకపోవడంతో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అసహనం వ్యక్తం చేశారు. వేడుకలకు ఆలస్యంగా వచ్చిన కలెక్టర్ను చూసి చేతి వాచి చూపిస్తూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి కలెక్టర్ నుంచి ఏమాత్రం స్పందన లేకపోవడం గమనిస్తే ఇద్దరి మధ్య గ్యాప్ ఎంతుందో అర్థమవుతోంది. ఎమ్మెల్యే కలెక్టర్ మధ్య ఏదో జరుగుతోందని సిరిసిల్ల ప్రజలైతే ఓ క్లారిటీకి వచ్చేశారట. ఈ ప్రోటోకాల్ ఇష్యూపై సీఎస్కు, సీఎంఓకు ఆది శ్రీనివాస్ ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఇంతకీ గ్యాప్ ఎందుకు వచ్చిందంటే ఆది శ్రీనివాస్ను ఉద్దేశించి ఇటీవల కొందరు అధికారులతో కలెక్టర్ కొన్ని వ్యాఖ్యలు చేశారని ప్రచారం జరుగుతోంది. తాను తలుచుకుంటే ఎమ్మెల్యేనో ఎంపీనో అవగలను, కానీ ఆది శ్రీనివాస్ ఐఏఎస్ అవగలడా అని మాట్లాడినట్టు, ఆ విషయం ప్రభుత్వ విప్ చెవిలో పడ్డట్టు సిరిసిల్ల పొలిటికల్ సర్కిల్స్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. నిబంధనల విషయంలో నిక్కచ్చిగా ఉంటే పర్లేదు కానీ ప్రోటోకాల్ పట్టించుకోకపోవడం, చిన్నాచితకా విషయాల్లో నేరుగా జోక్యం చేసుకోవడంతో సోషల్ మీడియాలో కలెక్టర్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాప్రతినిధుల విషయంలో కలెక్టర్ మొదట్నుంచి పట్టనట్టే ఉంటారనే ప్రచారం ఉంది. వచ్చి రాగానే సిరిసిల్ల జిల్లా కేంద్రం చుట్టుపక్కల గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూకబ్జాల నిబంధనలకు విరుద్ధంగా జరిగిన అక్రమాలపై కొరడా జులిపించడంతో కలెక్టర్ పేరు ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా మారుమ్రోగింది. భూకబ్జాల్లో ఉన్న బీఆర్ఎస్ నేతలపై కేసులు పెట్టడం, జైళ్లకు పంపడంతో అప్పట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలెక్టర్ని కాంగ్రెస్ కండువా వేసుకోండని నేరుగా కామెంట్ చేశారు. ఆ తర్వాత కేటీఆర్ ఫోటో ఉన్న టీ స్టాల్ మూసివేత ఘటన స్టేట్ వైడ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ టీ స్టాల్ని క్రేన్తో ఎత్తివేసిన తీరు నెటిజన్ల నుంచి విమర్శలను ఎదుర్కొంది. బీఆర్ఎస్ దీనికి తనకు అనుకూలంగా వాడుకుని కలెక్టర్ తీరును ఎండగట్టింది. ఆ తర్వాత బీఆర్ఎస్ నేతకు చెందిన బార్ని సీజ్ చేయడం వంటివి కూడా కలెక్టర్ ఆదేశాలతోనే జరిగాయని వాదనలు వినిపించాయి. వృద్ధ రైతులను రిమాండ్కు తరలించడం వంటి అంశాల్లో కలెక్టర్ వ్యవహరించిన తీరు అప్పట్లో అధికార పార్టీకి పెద్ద తలనొప్పిగా మారిందట. రాజకీయ నాయకులతోనే కాకుండా బాధితుల విషయంలోనూ కలెక్టర్ సక్రమంగా వ్యవహరించలేదని పలుమార్లు కోర్టులు మందలించాయి. వేములవాడకు చెందిన కవిత అనే భూ నిర్వాసితురాలు పరిహారం కోసం కోర్టును ఆశ్రయించగా హైకోర్టు ఆమెకు న్యాయం చేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. అయితే కోర్టు ఆదేశాలను పాటించకపోగా తనపై క్రిమినల్ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆమె తిరిగి కోర్టు మెట్లెక్కింది. కవితపై కక్ష సాధింపు ఎందుకని కలెక్టర్ని హైకోర్టు తీవ్రంగా మందలించింది. అక్కడితో ఆగకుండా న్యాయమూర్తి కలెక్టర్ని కోర్టుకు రప్పించి 2 గంటలు నిలబెట్టి చివరికి క్షమాపణలు చెప్పించిన తీరు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మిడ్మానేరు నిర్వాసితుడు వేల్పుల ఎల్లయ్య పరిహారం విషయంలోనూ అలసత్వం వహించారని కలెక్టర్కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది హైకోర్టు. ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలతో కలెక్టర్కు సఖ్యత లేకపోవడం కాంగ్రెస్కి ఇబ్బందికరంగా మారింది. ఆది శ్రీనివాస్ ఏ పని చెప్పినా కలెక్టర్ పెడచెవిన పెడుతున్నారని, దాంతో ఏ పని కావడం లేదంటున్నారు. దీంతో పార్టీ కార్యకర్తల ముందు ఆది శ్రీనివాస్ పలుచన అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆది శ్రీనివాస్ కలెక్టర్ మధ్యన ప్రోటోకాల్ ఇష్యూ నడిచినప్పుడు బీసీ సంఘాలు పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పించాయి. సోషల్ మీడియాలో ఆది శ్రీనివాస్ వ్యతిరేక వర్గం అనేక కార్టూన్లు పెట్టి కలెక్టర్కు విప్కు మధ్య గ్యాప్ తీసుకొచ్చేలా
ప్రచారం చేయడం, వాటిని డిపిఆర్ఓ అధికారుల గ్రూపులలో పోస్ట్ చేయగా కలెక్టర్ ఆ డిపిఆర్ఓను సస్పెండ్ చేయడం జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చకు తావిస్తోంది. కలెక్టర్ ఏ అధికారిని స్వేచ్ఛగా పనిచెయ్యనివ్వడం లేదనే మాట అధికార పార్టీ నేతల నోట వస్తోంది. తానే రాజు, తానే మంత్రి అన్నట్లు కలెక్టర్ వ్యవహరిస్తున్నారని, అధికారులు చాలా ఇబ్బందులు పడుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే మరోవైపు కలెక్టర్ వ్యవహార శైలిని సోషల్ మీడియాలో కొందరు ప్రశంసిస్తున్నారు. అక్రమార్కుల గుండెల్లో నిద్రపోయే అధికారిగా వర్ణిస్తూ పోస్టులు పెడుతున్నారు. దాంతోపాటు కలెక్టర్ ఇక్కడే ఉండాలంటూ కొంతమంది ప్రజలు కోరుకోవడం, ఆయన పనులను సమర్థిస్తున్నారు. ఇటు పొలిటికల్ లీడర్లతో, అటు కోర్టులతో మరోవైపు ఎవరు ప్రశ్నిస్తే వారిని టార్గెట్ చేస్తూ సాగిపోతున్న సందీప్ కుమార్ ఝా వ్యక్తిగత సమస్యలతో కేంద్ర సర్వీసులకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారనే టాక్ కూడా నడుస్తోంది. అందుకే ఇలా దూకుడుగా వ్యవహరిస్తున్నారనే మాట వినిపిస్తోంది. దీనికి ఊతమిచ్చేలా బీజేపీ కార్యక్రమాల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొని కార్యక్రమాలకు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారట కలెక్టర్ ఝా. అటు అధికార పక్షం, ఇటు విపక్షంతో ఒకేలా ఉంటున్నారు. దీంతో పక్షపాతం వహిస్తున్నారని విమర్శించే అవకాశం లేకుండా పోతోంది. సై అంటే సై అంటున్న కలెక్టర్ తీరు కాంగ్రెస్ నాయకులకు పెద్ద తలనొప్పిగా మారింది.